రాష్ట్రాల్లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. తీవ్రమైన వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తెలంగాణలో సైతం 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాల అప్డేట్ పై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. తీవ్రమైన ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. తీవ్రమైన వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తెలంగాణలో సైతం 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాల అప్డేట్ పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తీవ్రమైన ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమెరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దక్షిణ ఉత్తర ద్రోణి 1 నైరుతి బీహార్ దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, అంతర్గత ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. అంతర్గత ఒరిస్సా దాని సమీపాలలో నిన్న కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమి పూజలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా 99.55 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో 43.80 కోట్లతో అత్యాధునిక వసతులతో వేద పాఠశాల నిర్మాణం, 43.12 కోట్లతో భక్తుల దీక్షాపరుల వసతి కోసం ప్రత్యేక సదనాలు, కొండపై స్వామివారి నిత్య కళ్యాణాల నిర్వహణ కోసం 9.87 కోట్లతో మండప నిర్మాణం, వైకుంఠ ద్వారం నుండి కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 1.41 కోట్లతో పైకప్పు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. అలాగే రథశాల వైపు ఉన్న మాడ వీధులకు 1.35 కోట్లతో మెట్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా యాదాద్రిని మరింత ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడుతున్నాయి. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వేద విజ్ఞాన పరివ్యాప్తికి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన వేద పాఠశాల నెలకొల్పాలని సంకల్పించారు. దానిలో భాగంగా స్వామివారు కొలువైన యాదగిరి కొండకు అభిముఖంగా ఉన్న పెద్దగుట్ట టెంపుల్ సిటీ లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాలను నిర్మించనున్నారు. 43.80 కోట్ల అంచనా వ్యయంతో వేద పాఠశాల భవనం సముదాయం నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి యాదగిరిగుట్ట దేవస్థానం కేవలం 5 కోట్లు కేటాయిస్తుండగా మిగతా నిధులు దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయోనిధి నుంచి నిధులు సమకూర్చుతున్నారు. ఆశ్రమ గురుకుల విద్యా బోధన పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వేద బోధన, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అవసరమైన వసతులు ఏర్పాటు కానున్నాయి. సువిశాల బోధనా మందిరాలు, సమావేశ మందిరాలు, వసతి భవనాలు, భోజనం సిద్ధం చేయడానికి సువిశాలమైన వంటగది, హోమాలు, యాగాలకు ప్రత్యేక శాలలతో పాటు గోశాలను నిర్మించనున్నారు. తెలంగాణలో మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇవ్వడంతో రాష్ట్రంలో త్వరలోనే అన్ని రకాల మద్యం బీర్ల ధరలను 10 నుంచి 15% పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత ఈ ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. తెలంగాణలో మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇవ్వబోతుంది. రాష్ట్రంలో త్వరలోనే అన్ని రకాల మద్యం బీర్ల ధరలను 10 నుంచి 15% వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత ఈ ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే
పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా తెస్తోంది. గత కొంతకాలంగా ముడి సరుకులు ధరల ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో సీసాల తయారీ వ్యయం 15 నుంచి 20% వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలను పెంచాలంటూ మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ సమస్యపై అధ్యయనం చేసిన ప్రభుత్వ త్రిసభ్య కమిటీ పొరుగు రాష్ట్రాల ధరలను పరిశీలించి తెలంగాణలో 25 నుంచి 30% వరకు ధరలను పెంచవచ్చని సిఫార్సు చేసింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం 10 నుంచి 15% మేరకు పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు అమలైతే సాధారణ బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్లు, బీర్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, అబ్కారీ శాఖలు దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే పూర్తి చేశాయి. ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనున్నప్పటికీ మద్యం ప్రియులకు మాత్రం ఇది పెనుభారంగా మారే అవకాశం కనబడుతోంది. గురువు చంద్రబాబుకు మేలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు హడావుడి పెట్టి తెలంగాణ నీళ్లను దోచుకుపోవడానికి సహాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90% పూర్తయితే 10% పనులు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి తెలంగాణ నీళ్లను దోచుకుపోవడానికి సాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90% పూర్తయితే 10% పనులు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మెలిగిన 10% పనులను పూర్తి చేసి వికారాబాద్ కు సాగు, తాగునీరు అందిస్తారని భావించిన ప్రజలకు నిరాశ ఎదురవుతోందని ఆరోపించారు. 2027 వరకు కొడంగల్ కు నారాయణ లిఫ్ట్ ద్వారా నీరు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు ఎండపెడతారు అంటూ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు ఇచ్చే ఆలోచనలో సీఎంకు లేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఒక్కో నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తామంటేనే రేవంత్ దిగివచ్చిండని అన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజలు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై పోరాటాలు చేయవలసి వస్తోందని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 90% పనులు పూర్తి చేసి పెడితే ఆ 10% పనులు పూర్తి చేసి మా వికారాబాద్కు నీళ్ళు ఇస్తారు, సాగునీరు ఇస్తారు, తాగునీరు ఇస్తారు అని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ ఆ 10% పనులను కూడా పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా మేలు చేద్దాము, ఏ పథకాలైతే ఏ విధంగా నీటిని అక్కడికి దోసుకుపోవడానికి మనం సహకరిద్దాం అనేది ఆలోచన చేస్తున్నారు తప్ప వికారాబాద్ జిల్లాకు సాగునీరు కానీ తాగునీరు కానీ తీసుకురావాలని చెప్పి ఏ కోశాన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒకసారి కొడంగల్కి వచ్చినప్పుడు బహిరంగ సభలో చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పిండ్రు అంటే 2027 వరకు కొడంగల్ నియోజకవర్గానికి కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొస్తా అని చెప్పి చెప్తున్నాడు. సంతోషం, తీసుకురండి. కానీ కొడంగల్కి ఒక్కటే తీసుకొచ్చుడు కాదు, వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి మా వికారాబాదు నియోజకవర్గం ఏం పాపం చేసింది, పరిగి ఏం పాపం చేసింది, తాండూరు ఏం పాపం చేసింది, వాటి గురించి అసలు మాట కూడా మాట్లాడతలేవు. మరి మిగిలిన 3 నియోజకవర్గాల గురించి మాట కూడా ఎత్తడం లేదంటే ఈ జిల్లా వాసులు నీకు మీ పార్టీకి ఓటు వేయలేరా? మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు దానికి ₹1 కూడా కేటాయించకుండా దాన్ని పడవ పడేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు వస్తుంది. కానీ మీరు మాత్రం ఒక కొడంగల్కే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు. లేకపోతే మళ్ళా వికారాబాదు జిల్లా నుంచే మరో ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమం లోపల ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఏ విధంగా అయితే పాల్గొన్నారో వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వారు పార్టీలకు అతీతంగా మళ్ళా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లా తెప్పించుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఇందిరా పార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని యాదవ్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే చలో సెక్రటరేట్ అసెంబ్లీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప పేద ప్రజలు సమస్యలు పట్టవని, ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. తెలంగాణలో రోజు రోజుకు నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అత్యవసరమైతే తప్ప ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఇక మధ్యాహ్నం పూట ప్రజల కోసం బయట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఎండలు, వడగాళ్లు, వడదెబ్బ పరిస్థితులపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అలర్ట్ గా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు అవసరమైతేనే బయటికి రావాలని తేల్చి చెప్పారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో వడదెబ్బ పరిహారం 50,000 ఉండగా దాన్ని 4 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. ఇక తెలంగాణలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండగా 18కి పైగా జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 18 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోనే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులపై హై అలర్ట్ ప్రకటించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ సూచించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు సంబంధించి గంటకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇటీవల వెలువడిన తెలంగాణ 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఊహించని బహుమతి అందించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా పేద విద్యార్థులను విమానం ఎక్కించారు. ఇప్పటికే చెప్పిన కోమటిరెడ్డి తాను ఇచ్చిన మాటను తన పుట్టినరోజు నెరవేర్చారు. 2 రోజుల పాటు 14 మంది విద్యార్థులను వైజాగ్, అరకు పర్యటనకు పంపించారు. 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు శనివారం రోజున తన బర్త్డే సందర్భంగా హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా ముచ్చటించిన మంత్రి వారి భవిష్యత్ ఆలోచనలు, ఉన్నత చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు తాను భరోసాగా ఉంటానని వారికి హామీ ఇచ్చి నూతన ఉత్తేజాన్ని నింపారు. వారి భవిష్యత్ ఆలోచనలు కేవలం ఉద్యోగాల వరకే పరిమితం కాకుండా ఉద్యోగాలను సృష్టించేలా ఎదగాలని సూచించారు. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో తిప్పర్తి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ KGBVB మంచి టాప్ ర్యాంక్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి వారికి చెప్పినప్పుడు బాగా చదువు ఉత్సాహంతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మా శ్రీనిధి అని తిప్పర్తి అమ్మాయి రావడం జరిగింది. తెలంగాణలోని గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సర్పంచ్, ఉప సర్పంచ్ల జాయింట్ చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరించాలని యోచిస్తోంది. దీని ప్రకారం సర్పంచ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగి అయిన పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ అధికారులకు కట్టబెట్టనున్నారు. దీని ప్రకారం సర్పంచ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగి అయిన పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ అధికారులను కట్టబెట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను త్వరలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలనకు పంపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో విస్తృతంగా చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ప్రతిపాదన 2024 డిసెంబర్లోనే వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో అమలు కాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్
రాజ్ చట్టం ద్వారా ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ అధికారాలను కల్పించింది. దీనివల్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలంటేనే రాష్ట్ర శాసనసభలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గ్రామాల్లో నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అనేక వికృత పరిణామాలకు దారితీసిందని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్.